హాయ్ అండి, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వీడియోలో పెళ్లి భోజనాల్లో వడ్డించే వెజ్ పులావ్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంట్లో మనం రెగ్యులర్గా చేసుకునే రుచులు బోర్ కొట్టినప్పుడు ఏదైనా స్పెషల్గా చేసుకోవాలి, అలాగే తక్కువ టైంలో అయిపోవాలి అంటే ఈ వెజ్ పులావ్ని తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఈ వెజ్ పులావ్ అంటే ఇష్టమో? నాకైతే ఈ రెసిపీ అంటే చాలా చాలా ఇష్టం అండి. మా ఇంట్లో స్పెషల్ డేస్ అప్పుడు ఫ్రీక్వెంట్గా చేసుకునే రెసిపీ అండి. నేను చెప్పినట్టు కనుక ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసినట్లయితే పక్కా ఆ టేస్ట్ మీరు ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ వెజ్ పులావ్ టేస్ట్ ఎంత ఇంపార్టెంటో టెక్స్చర్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాసెస్లో రైస్ చేస్తే రైస్ అనేది ముద్దైపోకుండా పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ చేసుకోవచ్చండి. లేట్ ఎందుకు, మనం ప్రాసెస్ చేసేద్దాం. ఈ వెజ్ పులావ్కి నేను బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నానండి. మీరు ఇదే ప్రాసెస్లో నార్మల్ రైస్ తోటైనా మనం చేసేసుకోవచ్చు. నేను ఈ బిర్యానీ బియ్యం తీసుకున్నాను కదండి, ఒకటికి 2 సార్లు శుభ్రంగా కడిగేసి అవి మునిగేంత వరకు మంచినీళ్ళు పోసేసి ఒక అరగంట నానబెట్టుకోవాలండి. ఎంత నానితే అంత బాగుంటుంది మనకి రైస్. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఒక గ్లాస్ మీద వాటర్ పోసి అవి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి. ఉప్పు వేయటం వల్ల మీల్ మేకర్ అనేటివి చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయండి. 5 నిమిషాలు ఉడికించేశాక వీటిని మరో బౌల్లో చల్లటి నీళ్ళు తీసుకొని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాండి. ఈ స్టెప్ వల్ల మనకి మీల్ మేకర్ అనేది ఎక్కువ సాఫ్ట్గా ఉడికిపోకుండా ఉంటుంది. సో ఇలా చల్లటి వాటర్లో వేశాక వీటిని నీళ్ళు మొత్తం పిండేసి ఇలా మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టుకుంటున్నానండి. నేను తీసుకున్న మీల్ మేకర్ కాస్త లావుగా ఉంది, అందుకని ఇలా మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ చేసాక చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నానండి. ఈ వెజ్ పులావ్కి నేనైతే ఇలా 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, అలాగే తొక్క తీసి ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆలు, అలాగే కొన్ని చిక్కుడుకాయ తీసుకున్నానండి. ఒకవేళ మీ దగ్గర చిక్కుడుకాయ కాకుండా బీన్స్ ఉంటే బీన్స్ తీసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ తీసుకోవచ్చు. అలాగే వీటన్నిటితో పాటు ఒక చిన్న కప్పులో పచ్చి బఠానీ తీసుకున్నానండి. నేనైతే ఈ వెజ్ పులావ్ని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని 3 to 4 టేబుల్ స్పూన్ పల్లీల ఆయిల్, అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ బటర్ వేసేసి అది వేగనిచ్చానండి. తర్వాత ఇందులోకి బిర్యానీకి యూజ్ చేసే నార్మల్ స్పైసెస్ ఏవి అవైలబుల్లో ఉంటే ఆ అవైలబుల్ స్పైసెస్, బిర్యానీ ఆకు వేసేసి కొంచెం వేగనిచ్చాలండి. తర్వాత ఒక చిన్న కప్పు జీడిపప్పు తీసుకుంటున్నాను. ఇలా జీడిపప్పు కూడా వేశాక మరొక నిమిషం వీటిని ఆయిల్లో ఫ్రై చేసేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అన్ని వెజిటేబుల్స్ ఒకదాని తర్వాత ఒకటి ఈ నూనెలో వేసేసి ఫ్రై చేసుకోవాలండి. నేను ఇక్కడ బేసిక్ వెజిటేబుల్సే తీసుకున్నాను. ఫస్ట్ ఉల్లిపాయ వేయాలండి. ఉల్లిపాయ కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి తరిగి పెట్టుకున్న ఆలు, అలాగే క్యారెట్ వేస్తున్నాను. మీకు అవైలబుల్ ఉంటే కొంచెం క్యాలీఫ్లవర్ని కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చండి. క్యాలీఫ్లవర్, బ్రోకలీ అలా అన్నీ యాడ్ చేయొచ్చు. ఫస్ట్ దుంప కూరగాయలు వేశాక 1 నిమిషం ఉంచాక మిగిలిన కూరగాయలు వేసుకోవాలండి. ఫస్ట్ ఆలు, క్యారెట్ వేశాక నేను బీన్స్ అవైలబుల్ లేదు, అందుకు కొన్ని చిక్కుడుకాయ తీసుకున్నానండి. మీకు బీన్స్ అవైలబుల్ ఉంటే బీన్స్ తీసుకోవచ్చు. దుంపకూరలు కొంచెం మగ్గిపోయాక చిక్కుడుకాయ వేశాను, బఠానీ వేశాను. తర్వాత చివరగా మనం మీల్ మేకర్ని ఉడికించుకున్నాం కదండి, ఆ మీల్ మేకర్ కూడా వేసేసి మంటని సిమ్లోనే ఉంచేసి మనం మీల్ మేకర్ కూడా కాస్త పచ్చిదనం తగ్గేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇది సిమ్లో ఉంచి ఫ్రై అవుతూ ఉంటుంది. ఆలోపు చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను. మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇందులోకి అలాగే బాగా ఎర్రగా పండిన టమాటాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నానండి. ఇందులోకి 7-8 తొక్క తీసుకున్న వెల్లుల్లి, చిన్న ముక్క అల్లం ముక్కను వేసేసి ఇలా వీలైనంత మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. పూర్తి మెత్తగా చేయదు, కొంచెం కాస్త బరకగానే చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఆ లోపల ఇక్కడ కూరగాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి. కూరగాయ ముక్కలు మగ్గిపోయాక ఈ మిశ్రమాన్ని వేసేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనం కలుపుతూ దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. మరి ఇంకే కారం వేయమండి, అందుకు వెజ్ పులావ్ కారానికి తగ్గట్టు మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు
పచ్చిమిర్చి తీసుకోవాలండి. తర్వాత ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు వేసేసి మనం వేసిన ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం ఈ టమాటా మిశ్రమాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను ఈ ప్రాసెస్కి ఎక్కువ మసాలాలు కూడా ఏం ప్రిఫర్ చేయలేదండి. ఈ మిశ్రమం బాగా మగ్గిపోయాక చివరగా ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. ధనియాల పొడి వేశాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఓన్లీ బియ్యం వేసుకోవాలండి. ఈ బియ్యం కూడా వేసుకున్నాక సిమ్లోనే ఉంచేసి మనం బియ్యం తడి ఆరిపోయేంత వరకు, అంటే పొడి పొడిగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో నెమ్మదిగా కలుపుతూ మనం మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఈ స్టెప్ వల్ల మనకి వెజ్ పులావ్ అనేది పొడి పొడిగా వస్తుంది, ముద్ద ముద్ద అయిపోకుండా వస్తుందండి. ఇలా మనం వేసుకున్న బియ్యాన్ని మొత్తం పొడి పొడిగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి 2 నిమిషాలు. మనం గరిటెతోటి ఎక్కువసేపు అలాగే ఫాస్ట్గా తిప్పేసామనుకోండి, మన బిర్యానీ బియ్యం అనేటివి విరిగిపోతాయండి. తర్వాత ఒక గిన్నెలోకి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నానండి. నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను, అందుకు 1.5 గ్లాసుల నీళ్ళు, అలాగే కాస్త తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అలాగే 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసానండి. దాన్ని మరొక స్టవ్ మీద ఉంచేసేయాలి. ఈ ప్రాసెస్ ఎందుకంటే బిర్యానీ పొడి పొడిగా రావాలి అంటే చల్లనీళ్ళు వేసామంటే విరిగిపోతుందండి. అందుకు ఇలా వేడిగా మరలుతున్న నీళ్ళు మనం ఈ బియ్యంలో వేయాలి. ఇలా పొడి పొడిగా అయ్యాక ఇప్పుడు మరిగించుకున్నాం కదండి నీళ్ళు, ఆ నీళ్ళని వేసేసి మరొకసారి కలిపేసి మొత్తం రైస్ అంతా ఉప్పు చెక్ చేసుకోవాలండి. మనం ఎలాంటి పులావ్ ఐటమ్స్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ మర్చిపోకండి. చల్లనీళ్ళు వేసామంటే రైస్ అనేది విరిగిపోతుంది. ఇలా వేడిగా మరలుతున్న నీళ్ళు వేసుకోవాలండి. అంతా కలిపేశాక నేను ఉప్పు చెక్ చేసుకుంటున్నానండి. నాకు అంతా సరిపోయింది. సో ఉప్పు సరిపోకపోతే మీరు అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనము కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ రానిచ్చామంటే గుమగుమలాడే వెజ్ పులావ్ రెడీ అయిపోతుందండి. నేను ఇక్కడ బిర్యానీ రైస్ తీసుకున్నాను కదండి. బిర్యానీ రైస్ 1 గ్లాస్ బిర్యానీ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. మీరు నార్మల్ రైస్ తీసుకున్నారనుకోండి, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల చొప్పున నీళ్లు తీసుకోవాలండి. ఒక్క విజిల్ రానిచ్చేసి స్టీమింగ్ మొత్తం పోయాక మూత తెరిచి చూపిస్తున్నానండి. టట్టడాయ్, చూడండి గుమగుమలాడే వెజ్ పులావ్ రెడీ అయిపోయిందండి. చూసారండి, అన్నం ముద్ద అయిపోకుండా పొడి పొడిలాడుతూ చక్కగా రెస్టారెంట్ స్టైల్లో అన్నం ముద్ద అయిపోకుండా గట్టి పడకుండా మనకి పెళ్ళిళ్ళలో వడ్డించే పులావ్ టెక్స్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. అంతే అండి, పెళ్ళిళ్ళ స్టైల్లో వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీరు కూడా ఇంట్లో వెజ్ పులావ్ని ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో మీకు అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. అస్సలు మిస్ చేసుకోకండి ఈ వెజ్ పులావ్ని. పెళ్ళిళ్ళ భోజనాల్లో వడ్డించే ఈ వెజ్ పులావ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్ట్ రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 హైప్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని రుచులతో మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుందండి మీ ఉషా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.